గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టించే వ్యక్తి, పోషించే వ్యక్తి, రక్షించే వ్యక్తి, ముగ్గురు దేవుళ్ళు కలిస్తే ఉపాధ్యాయుడు. అలాంటి వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వపడాలి, ఆనందపడాలి. అలానే మన వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు మాధవరావు గారికి, అతిథులు, ముఖ్య అతిథులు డిఓ గారికి, సరస్వతి అధినేత రమణారెడ్డి గారికి, ప్రతిభ కాలేజ్ అధినేత నల్లూరు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి, శ్రీనివాస్ గారికి, ఒంగోలు ప్రెసిడెంట్ మురళి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, వేదికల నుంచి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మరియు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు అన్నారు ఒకప్పుడు, అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు, అభినందనలు చెందాలి. ఒక ఉపాధ్యాయుడి జన్మదినాన్ని దేశంలోని విద్యా వ్యవస్థ మొత్తం ఇంత ఉన్నతంగా జరుపుకుంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క స్థానం ఏ స్థాయిలో ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారంటే మీరు పిల్లలతో నవ్వుతూ, నవ్విస్తూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా పాఠ్యాంశాలు బోధించి మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దారని గమనించి దీన్ని సెలెక్ట్ చేసి ఉంటారు కరెస్పాండెంట్స్ మిత్రులందరూ కూడా. అలానే ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఆర్థిక అసమానతలు, కులమతాలు, ప్రాంతాలు ఇవేవి అడ్డు రావని, శ్రద్ధ పట్టుదల మాత్రమే ఉంటే ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలియజేసినటువంటి గురుత్తముడు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేసేటప్పుడు కలకట్టా విశ్వవిద్యాలయానికి బదిలీ అయిన సందర్భంలో పిల్లలందరూ కూడా ఒక గుర్ర బగ్గీ మీద ఆయన ఎక్కించి గుర్రాలను తీసివేసి కాడి మెడపై పెట్టుకొని మైసూరు పురవీధుల్లో ఊరేగించినటువంటి సందర్భం చరిత్రలో అజరామరమైనటువంటిది. అలానే ఇందాకే మన పెద్దలు చెప్పినట్లుగా చదువు బాగా చెప్పాలి, కానీ చదువు కన్నా కూడా కొన్ని నీతి నియమాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పి మంచి పౌరులుగా కూడా మీరు తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. చదువు కన్నా సంస్కారం గొప్పది, విద్య కన్నా వినయం గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది, కులం కన్నా గుణం ముఖ్యం, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఎలాంటి మానవీయ విలువలు ఉన్నటువంటి తో కూడిన విద్యను మీరు బోధిస్తారని ఆశిస్తున్నాం. అలానే రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని వేల కట్టలేని ఉపాధ్యాయుని జీవితం గొప్పది అని తెలియజేస్తూ, పూసిన పువ్వు వాడిపోతుంది, ఎండినాక రాలిపోతుంది, పండిన పండు కొళ్ళిపోతుంది, బాల్యంలో ఓనమాలు నేర్చుకున్న ఉపాధ్యాయుని రూపం జీవితాంతం గుర్తుంది. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఉన్నందుకు చాలా గర్వపడాలి. అలానే తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడు. అది మర్చిపోకుండా గురువుల్ని ఎలా గౌరవించాలో మన సభలో లోకేష్ గారిని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏ గురువుల ద్వారా ఎదిగానో ఆ గురువుల యొక్క గొప్పతనాన్ని స్మరించుకున్న వ్యక్తి ఆయన. జల్లెడేస్తే అవినీతి మరకంటని అధికారి ఎవరు అని తెలిస్తే మన కిరణ్ కుమార్ గారిని మనకు నియమించడం జరిగింది. నిజంగా తదా రాజా యథా ప్రజాన్నట్లుగా అక్కడ నిజాయితీ ఉంటేనే ఇక్కడ నిజాయితీ అయిన అధికారులు మనకు వస్తారు, మన సమాజం బాగుపడుతుంది.
పిఎంఓ సీఎంఓ సమాజాన్ని అభివృద్ధి చేయలేరు. ఆ సమాజం మంచిగా అభివృద్ధి చెందాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. చెడగొట్టాలన్నా బాగు చేయాలన్నా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు బ్రతకలేని బడిపంతులు, బ్రతక నేర్చిన బడిపంతులు, బ్రతక నేర్చిన విషయాలు తెలుసుకున్నా విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇంత నిర్వహిస్తాం.